ఉద్యమంలో వసూలు బాసిన వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు అధిక శాతం మంది ఉద్యమాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసింది కూడా వాళ్ళే. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి ఒక ఉదాహరణ చెప్తా. రాత్రి 12:30 గంటలకి ఒక మహిళా అభాగ్యురాల వీడియో నేను చూశానండి. నాకు పెడితే నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మహిళా కుటుంబం దగ్గరికి వెళ్ళొచ్చా. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలంలో విపరీతలపాడు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ తనను అవమానపరిస్తే ఉపాధి హామీ కోరి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇదిగోండి పరిస్థితి. నిన్న కూడా పిఎం ఇచ్చాడంటే మీటింగ్ నేను మా సొంత ఖర్చు పెట్టుకుని నేను బ్యాంక్ అంటే నాకు దీన్ని సీరియస్ గా ఇస్తాను. వాడికి ఎంత పడకుంటే వాడు పడతాడు. వాడికి ఎప్పటికీ చెప్పుకుంటాను. ఎవరికి మర్యాద అంత మర్యాద మాట్లాడు. నేను ఒక్క మాట కూడా నేను ఒక్క మాట కూడా వారాన్ని వర్మ గారు దాదాపు 2 నిమిషాల వీడియో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, రాష్ట్ర డిప్యూటీ సీఎంని ఉద్దేశించి, అన్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని ఆవేదన చెందింది. అవతల నిందితుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు. వెరసి ఈ కేసు ఏమైందంటే తన భార్యకి కడుపు నొప్పి వచ్చి చనిపోయిందని చెప్పి భర్తే ఫిర్యాదు చేసే పరిస్థితిలో పంచాయతీ జరిగింది. నా బాధ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు కసిరెడ్డి గారిని లోపలేస్తారా, బయట ఉంచుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారా, బయట ఉంచుతారా, లేదా అరెస్ట్ చేస్తారా? ఇది కాదు పంచాయతీ. సామాన్య బిడ్డలు చనిపోతుంది. మొన్న బనకచర్లలో ఒక అంగన్వాడీ స్వర్ణలత మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ దగ్గరికి నేను వెళ్ళా. తెలుగుదేశం పార్టీ నాయకుడే. నేను కమ్మోడిని, నువ్వు మాలదానివి ఏం చేస్తావే అన్నాడు. మరి బాలకోట కూడా మాలోడే. అది వెళ్ళటం కూడా తప్పయింది. నా బిడ్డల దగ్గరికి వెళ్ళి ఓదార్చి 2 బిడ్డల తల్లి ధైర్యం చెప్పి ఎలాంటి ఆత్మహత్య చేసుకోమాకమ్మా, చట్టం ఉంది, చట్టం చూస్తుందమ్మా అని అంటే బాలకోట ఎందుకు వెళ్ళాడు? ప్రభుత్వానికి ఇబ్బంది పెడతానికి. అంటే నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది వర్మ గారు, కానీ రాజకీయాలకు బొమ్మ బొరుసు ఉండదు. చెప్పమానండి. మన నాయకుడిని స్థుతిస్తున్నాం, కానీ బిడ్డలు చనిపోతున్నాం. నేను ఒక మాట అడుగుతా వర్మ గారు, ఏడాది పరిపాలనలో ఇచ్చిన ఒక ఉద్యోగం చెప్పమానండి. ఆంధ్రప్రదేశ్లో ఓ 10 ఉద్యోగాలు చెప్పండి సార్. 10 పోరాడాం. ప్రభుత్వం మారితే ఈ రాష్ట్రంలో మా దరిద్రరేఖ మారుతుందని చెప్పి పోరాడాం, ఉద్యమాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారిని పంపించింది ఎందుకంటే మంచి వస్తుందని ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ రాజకీయాల్లో పడిపోయి ఈ కేసులు గొడవలు మీరు కూడా చూడండి. ఎప్పుడు డిబేట్ పెట్టినా ఓ సేమటాపాకాయో ఓ లక్ష్మీ బాంబో కావాలి. ఇంకా నయం ఇప్పుడు కనకారావు గారు ఉన్నారు కాబట్టి బాంబులు బేలటారు. ఏదో కనకారావు కూడా దళితులు అయ్యి ఉంటాడు నాకు తెలిసి, నాకు పెద్ద పరిచయం లేదు. సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. దగ్గరికి అనుకోవాలి కూర్చోబెట్టుకుంటే ఈ పాటికి లక్ష్మీ బాంబులే వేలే. నేను అనేది ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటుంటారు. ప్రజలు ఎర్రెప్పల కాదు, 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 చేతుల్లో పెట్టారు అనేది గమనించారు. రాష్ట్రం అరిచిపోయింది, ఆవేదన చెందింది, ఏడ్చింది. తెలుగుదేశం వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, వగచారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే బయటికి రావటానికి కూడా భయపడ్డ నాయకులు మాకు తెలుసు. అలా పోరాడాం. అంటే నేను అనేది ఏంటంటే నేల విడిచి సాము చేయమాకండి, ప్రజలను పాలించండి, మరింత అవకాశాలు మీకు వస్తాయి. అంటే ఒక కక్షపూర్తి రాజకీయంతోనే ఏమవుతుందండి? వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు 11 వచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి? వై ఆర్ టాకింగ్ జగన్మోహన్ రెడ్డి? ఏముందని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? మేము ఆయన పరిపాలనలో తప్పులు చేస్తే విచారించండి, శిక్షించండి. కసిరెడ్డి అయినా